ఐపీఎల్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేరు చెన్నై సూపర్ కింగ్స్. ప్రతి సీజన్లో ప్లే ఆఫ్కు వెళ్లడం వాళ్ళకు ఒక అలవాటు. కానీ ఒకప్పుడు ఇతర జట్లకు సింహస్వప్నంలా ఉన్న సిఎస్కే ఇప్పుడు ఎందుకు ఇలా తడబడుతుంది? గత 5 ఏళ్ల రికార్డులు తీసి చూస్తే 4 సార్లు వాళ్ళు కనీసం ప్లే ఆఫ్కు కూడా వెళ్లలేదు. 2026 సీజన్ ముగిసింది. 14 మ్యాచ్ల్లో కేవలం 6 విజయాలు, 8 ఓటములతో 12 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 7వ స్థానంతో సరిపెట్టుకుంది. ఎంఎస్ ధోని గాయం కారణంగా ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం ఫ్యాన్స్ కి అతిపెద్ద లోటు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన పసుపు సైన్యం తీవ్రంగా నిరాశపరిచింది. అభిమానుల గుండెల్లో ఇప్పుడు మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న ఒక్కటే: ఈ ఫ్రాంచైజీ భవిష్యత్ ఏంటి? దీనికి కారణం కెప్టెన్సీ ఫెయిల్యూరా, కోచింగ్ స్టాఫ్ తీసుకుంటున్న పాతకాలపు నిర్ణయాలా, లేక ఎంఎస్ ధోని అనే మాస్టర్ మైండ్ గ్రౌండ్ లో లేకపోవడమా? ఈ రోజు మనం ఈ వీడియోలో సిఎస్కే మేనేజ్మెంట్ చేయవలసిన సర్జరీ గురించి, తదుపరి కెప్టెన్ ఎవరికి కావాలి అనే దాని గురించి పూర్తి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. చూడడానికి ఈ సీజన్ సిఎస్కేకు 12 పాయింట్లు వచ్చాయి. ఒక మోస్తరు సీజన్ అని కొంతమంది అనుకోవచ్చు, కానీ మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ చెప్పినట్లుగా ఇది ఒక యావరేజ్ ప్రదర్శన. ఎందుకంటే సిఎస్కే ఓడించిన జట్లేవో చూడండి: ఢిల్లీని 2 సార్లు, ముంబైని 2 సార్లు, లక్నోను ఒకసారి, కేకేఆర్ ని ఒక్కసారి ఓడించారు. ఇవన్నీ ఈ సీజన్లో ర్యాంకుల్లో కింద ఉన్న జట్లే. టాప్ 3 లేదా టాప్ 4 జట్ల ముందు కనీసం ప్రభావం కూడా చూపలేకపోయారు. సొంతగడ్డ చపాక్లోనే సిఎస్కే బలమేంటో సిఎస్కేకు తెలియని పరిస్థితి. ఒకప్పుడు చపాక్ అంటే సిఎస్కేకు కంచుకోట. కానీ ఇప్పుడు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెప్పినట్లుగా హైదరాబాద్ చేతిలో 2 సార్లు త్రుటిలో విజయాలు చేజార్చుకున్నారు. ఒక మ్యాచ్లో 10 ఓవర్లలో చేతిలో 7 వికెట్లు ఉండి 84 పరుగులు చేయలేకపోయారు. ఇంకొక మ్యాచ్లో ఇషాన్ కిషన్ 181 పరుగుల టార్గెట్ను సునాయాసంగా ఛేదించాడు. పెద్ద జట్లను ఎదుర్కొనే కిల్లర్ ఇన్స్టింక్ట్ సిఎస్కేకు ఈ సీజన్లో పూర్తిగా లోపించింది. మొదటిగా మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. ఈ సీజన్లో 12 మంది ఆటగాళ్లతో ప్రయోగాలు చేయవలసి వచ్చిందని, గాయాలు దెబ్బ కొట్టాయని రుతురాజ్ అన్నాడు. అది కొంతవరకు నిజమే. కానీ నా సూటి ప్రశ్న ఏమిటంటే, 2027 సీజన్కి రుతురాజ్ కెప్టెన్గా ఉండాలా? నా సమాధానం అయితే వద్దు. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. దీనికి కారణం నేను రుతురాజ్ను ద్వేషించడం కాదు. నాకు కెప్టెన్ రుతురాజ్ కంటే బ్యాట్స్మెన్ రుతురాజ్ చాలా అవసరం. ఒక్కసారి మీరు రికార్డులను గమనించండి. 2021లో 635 రన్స్ చేశాడు. 2023లో 590 రన్స్ చేశాడు. 2024లో 583 రన్స్ చేశాడు. ఎప్పుడైతే తను ఫ్రీగా ఆడాడో అద్భుతాలు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించి టీమిండియాలో అడుగుపెట్టిన క్లాస్ ప్లేయర్ అతను. కానీ 2026 సీజన్లో ఏమైంది? కేవలం 337 పరుగులే చేశాడు. అంతకంటే ముఖ్యంగా అతనిలో ఇంటెంట్ లోపించింది. టీ20 క్రికెట్లో ఒక ఓపెనర్గా వచ్చి 40 బంతుల్లో 40 పరుగులు చేస్తే మ్యాచ్లు ఎలా గెలుస్తాం? కెప్టెన్సీ అనే కిరీటం అతని తలపై పెట్టినప్పటి నుండి ఆ న్యాచురల్ స్ట్రోక్ ప్లే పోయింది. ధోని లేదా రోహిత్ శర్మలకు బ్యాటింగ్ ఆడేటప్పుడు కెప్టెన్సీ ఒత్తిడిని పక్కన పెట్టే నేర్పు ఉంటుంది. కానీ రుతురాజ్కు ఆ డిటాచ్మెంట్ లేదు. ఫీల్డింగ్ లో కూడా అతను చాలా గందరగోళంగా కనిపిస్తున్నాడు. అకీలా హుసేన్ లాంటి స్పిన్నర్లను సరిగ్గా వాడుకోలేకపోయాడు. కాబట్టి మేనేజ్మెంట్ వెంటనే ఆ కెప్టెన్సీ భారాన్ని అతని నుండి తప్పించి మన పాత రుతురాజును మనకు తిరిగి ఇవ్వాలి. మరి రుతురాజును తీసేస్తే తదుపరి కెప్టెన్ ఎవరు? ఆ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఎవరికి ఉంది? ఈ సీజన్ ప్రారంభానికి ముందు సిఎస్కే చేసిన అతిపెద్ద ప్రయోగం రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజు శాంసన్ ని ట్రేడ్ చేయడం. అవును, జడేజా మరియు శామ్ కరణ్ వదులుకుని మరీ సంజుని తెచ్చుకున్నారు. ఈ ట్రేడ్ సూపర్ సక్సెస్ అయింది. టాప్ ఆర్డర్లో సిఎస్కేకు ఉన్న సమస్యను సంజు తీర్చేశాడు. ఈ సీజన్లో సంజు ఏకంగా 477 పరుగులు చేశాడు. అందులో 2 భారీ సెంచరీలు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సంజు ఏ 4 మ్యాచ్ల్లో భారీ స్కోర్ చేశాడో ఆ 4 మ్యాచ్ల్లో చెన్నై గెలిచింది. అవును, మీరు విన్నది నిజమే. నా దృష్టిలో చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి కెప్టెన్ సంజు శాంసన్ పర్ఫెక్ట్. ఎందుకంటారా? మనకు ఒక రెడీమేడ్ లీడర్ కావాలి. రాజస్థాన్ రాయల్స్ ను ఎంతో విజయవంతంగా నడిపించి ఫైనల్స్ వరకు, ప్లే ఆఫ్స్ వరకు తీసుకువెళ్లిన అనుభవం సంజుకు సొంతం. అతను ఒత్తిడిని ఆహ్వానిస్తాడు. ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కెప్టెన్ గా ఉండడం ఎప్పుడూ ఒక అదనపు బలం. ధోని తరహాలోనే వికెట్ల వెనక నుండి గేమ్ ను రీడ్ చేసే సత్తా అతనికి ఉంది. ఈ సీజన్ లో సిఎస్కే పాలిట అతిపెద్ద విలన్ ఫిట్నెస్. కోచ్ ఎరిక్ సైమన్స్ చెప్పినట్లుగా టోర్నీ మొదలవక ముందే నేతన్ ఎల్లిస్ తొడకండరాల గాయంతో దూరమయ్యాడు. ఆ తర్వాత వరుసగా ఆయుష్ మాత్రే, రామకృష్ణ ఘోష్, ఖలీల్ అహ్మద్ గాయపడ్డారు. అన్నిటికంటే పెద్ద దెబ్బ మిడిల్ ఓవర్లో బౌలింగ్ చేస్తూ చివరిలో హిట్టింగ్ చేయగల జెమీ ఓవర్టన్ ను కీలక సమయంలో కోల్పోవడం. అయితే మేనేజ్మెంట్ చేసిన ఒక పెద్ద తప్పు ఉంది. వేలంలో విదేశీ ప్లేయర్లను బ్యాకప్ గా తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు.
స్పెన్సర్ జాన్సన్, ఓవర్టన్, అకీలా హుసేన్, నేతన్ ఎల్లిస్ మరియు నూర్ అహ్మద్ వరకు బాగానే ఉంది. కానీ నేతన్ ఎల్లిస్ కు బ్యాకప్ గా మ్యాట్ హెన్రీ ఎలా సరిపోతాడు? వాళ్ళిద్దరి బౌలింగ్ స్టైల్ పూర్తిగా వేరు కదా. అలాగే షాట్, జాక్ ఫాల్క్నర్, డయాన్ ఫారెస్టర్ లాంటి వాళ్ళు కూడా ఇతర ఫ్రాంచైజీ లీగ్స్ లో పనికొస్తారేమో కానీ ఐపీఎల్ కి సెట్ కారు. ఆక్షన్ టేబుల్ దగ్గర చేసిన ఈ తప్పుల వల్లే సిఎస్కే బౌలింగ్ తేలిపోయింది. గాయాలు పక్కన పెడితే ఈ 2026 సీజన్ లో సిఎస్కేకి పాజిటివ్స్, నెగిటివ్స్ చూద్దాం. ముందుగా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ వీళ్ళు ఎక్స్ ఫ్యాక్టర్ గా మారారు. వచ్చిన అవకాశాలని వాడుకుంటూ అద్భుతంగా ఆడారు. ఎప్పుడైనా మ్యాచ్ ని వీళ్ళకి అనుకూలంగా తిప్పే సత్తా వీళ్ళల్లో కనిపించింది. ఇక బౌలింగ్ విభాగంలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే జేమీ ఓవర్టన్ మరియు అనుల్ కంబోజీ ఇద్దరూ తమ బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. ఎవరు ఊహించిన విధంగా వీళ్ళు టీం కి పెద్ద ప్లస్ అయ్యారు. ఇక నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే డెవాల్డ్ బ్రేవిస్, ఏబీగా పేరొందిన ఇతనిపై మేనేజ్మెంట్ చాలా ఆశలు పెట్టుకుంది. కానీ అతను ఘోరంగా విఫలమయ్యాడు. అయితే ఇందులో సగం తప్పు కోచింగ్ స్టాఫ్ దే. అతను ఉర్విల్ పటేల్ లాగా కళ్ళు మూసుకుని బ్యాట్ ఊపే ఆటగాడు కాదు. అతను నెంబర్ 4 లో ఆడించాలి. కానీ ఆ ఎంట్రీ పాయింట్ ని మేనేజ్మెంట్ సరిగ్గా సెట్ చేయలేదు. ఇక రెండో ప్లేయర్ శివం దూబే. ఒక 2 వరల్డ్ కప్లు ఆడి వచ్చిన ఈ స్టార్ ప్లేయర్ ఇంటెంట్ ఎక్కడికి పోయింది? గత సీజన్ లో స్పిన్నర్ల మీద విరుచుకుపడిన దూబే ఈసారి చాలా నెమ్మదిగా ఆడాడు. ఒక మ్యాచ్ లో 14 బంతుల్లో 46 కొట్టిన దూబే ఈ సీజన్ మొత్తం ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కొంచెం చేదుగా అనిపించిన ఇది పచ్చి నిజం. స్టీఫెన్ ఫ్లెమింగ్ భవిష్యత్ ఏంటి? అతను మనకు 5 టైటిళ్లు అందించాడు కదా అని మీరు అనొచ్చు. కానీ ఆ 5 టైటిల్స్ ఎంఎస్ ధోని మైదానంలో ఉన్నప్పుడు వచ్చాయి. ధోని మ్యాజిక్ లేకుండా స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచింగ్ గా ఉన్న ఇతర లీగ్ జట్లు, సౌత్ ఆఫ్రికా T20, MLCలోని సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలు కనీసం ప్లే ఆఫ్ కు కూడా చేరలేదు. ఒక కార్పొరేట్ కంపెనీలో ఒక CEO 6 లేదా 7 ఏళ్లకు మించి ఉంటే అతని ఆలోచనలు రొటీన్ అయిపోతాయి. ఫ్లెమింగ్ 16 ఏళ్లుగా ఉన్నాడు. 2010లో సక్సెస్ అయిన వ్యూహాలు 2026లో ఎలా పనిచేస్తాయి? ఆట మారిపోయింది, వేగం పెరిగింది, కానీ ఫ్రాంచైజీ థింకింగ్ మాత్రం అవుట్డేటెడ్ అయిపోయింది. ఒక ఉదాహరణ చెప్తా వినండి. లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఉర్విల్ పటేల్ దాటికి సిఎస్కే 16 ఓవర్లోనే మ్యాచ్ గెలవాలి, కానీ దాన్ని 20వ ఓవర్ వరకు సాగదీశారు. దీని గురించి మైక్ హస్సీని అడిగితే మేము అసలు నెట్ రన్ రేట్ వైపే చూడట్లేదు అని సమాధానం ఇచ్చాడు. ఒక T20 టోర్నమెంట్ లో నెట్ రన్ రేట్ పట్టించుకోమని ఒక మేనేజ్మెంట్ స్థాయి వ్యక్తి చెప్పడం ఎంత బాధ్యతారాహిత్యమో ఆలోచించండి. సిఎస్కేకి ఇప్పుడు క్లీన్ బ్రేక్ కావాలి. ఫ్లెమింగ్ ను గౌరవంగా డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ చేసి కొత్త తరం ఆలోచనలు ఉన్న ఒక అగ్రెసివ్ కోచ్ ని టీంలోకి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ లాంటి జట్లు ఓడిపోవడం అలవాటే, కానీ చెన్నై ఫ్యాన్స్ అలా కారు. ధోని వాళ్లకు గెలవడం ఒక వ్యసనంగా మార్చేశాడు. అందుకే ఈ ఓటములు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. 2027 ఐపీఎల్ సీజన్ అనేది చెన్నై సూపర్ కింగ్స్ కు ఒక అగ్ని పరీక్ష. వారు ఈ సెంటిమెంట్లను పక్కన పెట్టి కఠిన నిర్ణయాలు తీసుకుంటారా? రుతురాజ్ బ్యాటింగ్ లో స్వేచ్ఛనిచ్చి సంజు శాంసన్ కు పగ్గాలిస్తారా? కోచింగ్ స్టాఫ్ లో ప్రక్షాళన చేస్తారా? ఇది కాలమే నిర్ణయించాలి. మరి మీ అభిప్రాయం ఏంటి? 2027లో చెన్నై కెప్టెన్ ఎవరు కావాలి? కోచింగ్ స్టాఫ్ ను మార్చాలా వద్దా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. జై హింద్.